నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించిన రఘురామకృష్ణరాజుకు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాసవరం వర్మను బరిలోకి తిప్పడంతో ఆయనకు నిరాశ ఎదురైంది. జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే టికెట్ రాలేదని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సీఎం జగన్ పై యుద్ధం ప్రకటించిన నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆయనకు షాక్ ఇచ్చింది. నర్సాపురం ఎంపీ టికెట్ విషయంలో ఆయనకు మొండి చేయి చూపించారు. దీంతో ఆయన బీజేపీపైనే నేరుగా ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. నర్సాపురం టికెట్ బీజేపీ నేత శ్రీనివాస్ వర్మ దక్కించుకున్నారు. మొదటి నుంచి ఆయన బీజేపీలోనే ఉండడం ప్లస్ పాయింట్ అయింది. జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే టికెట్ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. ఆయన ఆరోపణలతో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు విస్తుపోతున్నారు. కూటమి పక్షాలను జగన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటూ వాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ టికెట్ కోసం గత 10 రోజులుగా లాబింగ్ చేశారు రఘురామరాజు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న, త్రిపులార్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటతెల్లం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని. నేను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో, చేయగలడు అని. సోము వీర్రాజు గారు, వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసింది. వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది. వాస్తవానికి తనకు ఎంపీ టికెట్ దక్కుతుందని చాలా ఆశించారు. జగన్ పాలనలో తాను చాలా కష్టాలు అనుభవించానని, జైలుకు కూడా వెళ్లానని, కానీ తనకు ఫలితం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మద్దతుతో తనకు తప్పకుండా టికెట్ దక్కుతుందని ఆశించారు రఘురామకృష్ణరాజు. తాడేపల్లిగూడెం కూటమి సభలో పాల్గొన్న రఘురామ తప్పకుండా టికెట్ దక్కుతుందని ప్రకటించారు. కానీ ఆయనకు ఆశాభంగం తప్పలేదు. ఆయన 2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీకి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు కంటే 31,909 ఓట్ల తేడాతో 38.11% ఓట్లు సాధించి ఎన్నికల్లో విజయం సాధించారు.